Brought to you by V-Guard. సత్యకుమార్ గారిని ధర్మవరంలో ఆయన గెలిపించుకుంటాము. భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో తెలియజేస్తాము. పైన బీజేపీ రావాలా, ధర్మవరానికి సత్యమన్న కావాలి. ఏ రోజు రాని మహిళ ఈరోజు బయటకు వచ్చి కండువా వేసుకొని మరీ ప్రచారం చేస్తుందంటే ఒక భరోసా. సత్యకుమార్ అంటేనే ఒక నమ్మకం. శతాబ్దాల చేనేత రంగం, శ్రమజీవుల కేంద్రం, ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్షలతో రక్తసిక్తం, ఇప్పుడిప్పుడే విరుస్తోన్న శాంతి కుసుమం. మరి ఇక్కడ కమలం వికసిస్తుందా? ఏపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? టీవీ9 షాడో 9 టీం ఇప్పుడు ధర్మవరంలో ఉంది. ఆయన వాళ్ళంతా షాడోలో ఫాలో అవుదాం. ఆయన ప్రచారం ఎలా సాగుతోందో ఫోకస్ చేద్దాం. లెట్స్ గో. ధర్మవరంలో మెయిన్ సెంటర్లో ఉన్నాం. టైం 8 అయింది ఆల్రెడీ. సో సత్యకుమార్ ఆల్రెడీ తన ప్రచారాన్ని స్టార్ట్ చేసేసారు అనుకోవాలి, ఎందుకంటే డే స్టార్ట్ అయిపోయింది. ఆయన బిజీగా కనిపిస్తున్నారు మనకి. ఇప్పుడే కార్యకర్తలకి బ్రేక్ఫాస్ట్ అది సర్వ్ చేశారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇప్పుడు నెక్స్ట్ బత్తలపల్లి మండలానికి వెళ్తున్నాం. ఇవాళ బత్తలపల్లి మండలంలో 11 గ్రామాల్లో ప్రచార సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఓకే అండి. సత్యకుమార్ గారు చాలా ఎర్లీగానే డేని మీరు స్టార్ట్ చేసినట్టున్నారు. ఎట్లా ఉంటుందండి మీ మార్నింగ్ రొటీన్? మార్నింగ్ రొటీన్ ఉదయం 5:30కు లేయడం, 5:30కు వేసిన తర్వాత కార్యకర్తలు తీసుకున్న తర్వాత 6 గంటల నుంచి మొదలవుతారు. ఇక్కడ ప్రముఖులను కలవడం, కలిసిన తర్వాత 6:30, 6:45 ప్రాంతంలో బయలుదేరి గ్రామాలకు వెళ్ళడం. రాత్రి రెస్పాన్స్ బాగుందండి ప్రజల్లో. ఎందుకంటే వాస్తవం ఒప్పుకోవాలి, ఈ ప్రాంతానికి నేను ఈ నియోజకవర్గానికి కొత్త కాబట్టి. సో ఇక్కడ పరిస్థితులు అంటే నేను హిందూపురం పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నాను, చూస్తున్నాను. మరి డీప్గా వెళ్ళే అవకాశం గతంలో కలగలేదు. ఈ సందర్భంగా ఇప్పుడు నేనే ధర్మవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి డీప్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అంటే ప్రజలు ఓన్ చేసుకుంటున్నారండి, చేసుకున్నారు. ఎందుకంటే చేసుకున్నారు అని నేను ఎందుకు అంత ఘంటాపథంగా చెప్పగలుగుతున్నానంటే, నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను స్వాగతించే పద్ధతి కానీ, వాళ్ళు చూపించే ఆదరణ కానీ, సో ఓన్ చేసుకున్నారు అనే భావన కలుగుతోంది. సత్యకుమార్ గారు, మీ నేపథ్యం గురించి తెలుసుకోవచ్చా అండి? అంటే లైక్ నేషనల్ లెవెల్లో మీరు ఫేమస్, ఆ విషయం తెలుసు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఇక్కడికి రావడానికి లేకపోతే ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి, ఎలా జరిగింది? దీంట్లో ప్రధానంగా నా నేపథ్యం ఏంటంటే, నేను ఏదో దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఇక్కడే గడేకల్ అనే గ్రామంలో, అనంతపురం జిల్లా గడేకల్ గ్రామంలో జన్మించడం జరిగింది. తండ్రిది ప్రొద్దుటూరు అక్కడ. కానీ చదువురీత్యా బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే నేను విద్యార్థి దశలో ఉంటున్నప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా పనిచేసేవాడిని. ఆ సందర్భంగా ఈ జాతీయవాద భావాల వైపు ఆకర్షింపబడి ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ వచ్చాను. తర్వాత వెంకయ్యనాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నప్పుడు కాస్త ఒక ఏబీపీ నేపథ్యం ఉన్న అతను సహాయకుడిగా కావాలని వారు అడగడం, నన్ను ఆర్గనైజేషన్ అటు వైపు పంపడం. తర్వాత ఢిల్లీలోనే నేను అత్యధిక కాలం ఉన్నాను. ఆ సందర్భంగా అనేక ప్రభుత్వ విధుల్లో కూడా పనిచేశాను. ఎందుకంటే మంత్రులకు ఓఎస్డీగా పనిచేస్తూ వచ్చాను. వెంకయ్యనాయుడు గారు ఎప్పుడెప్పుడు మంత్రిగా ఉన్నా, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నా. సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తని, విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. తర్వాత బీజేపీ పార్టీ కార్యక్రమాలు కూడా చురుగ్గా ఉంటున్నాను. ఈ నేపథ్యంలో సరే ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి, సేవారంగంలోకి రావాలి, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేసుకోవాలి అనే ఒక భావంతో నేను రావడం జరిగింది. నన్ను జాతీయ పార్టీ అటువైపే ఎక్కువగా పెట్టింది. అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేసే అవకాశం కలిగించింది. కేరళ లాంటి రాష్ట్రానికి కూడా ఇన్ఛార్జ్గా గతంలో పనిచేశాను. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా నేను పార్లమెంటు పోటీ చేయాలని అనుకుంటున్నప్పుడు పార్టీ లేదు, అసెంబ్లీకి చేయాలని కేంద్ర పార్టీ ఆదేశించడం, వారి ఆదేశానుసారం నేనేంటంటే హిందూపూర్ పార్లమెంటు పోటీ చేయాలనే భావనలో ఉన్నాను. అదేవిధంగా పార్టీకి చెప్పడం జరిగింది. కానీ పార్టీ ఇదే పార్లమెంట్ పరిధిలో ఉంటున్న ధర్మవరం నుంచి పోటీ ఒక పార్టీ కార్యకర్తని, నిబద్ధత కలిగిన కార్యకర్తని కాబట్టి పార్టీ ఆదేశానుసారం నడుచుకోవడం నాకు అలవాటు. దాని ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. సో అందరూ మీకు సహకరిస్తున్నారు? అందరు సహకరిస్తున్నారండి, ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇక్కడ కేతిరెడ్డి ఏమో ఫుల్ వైరల్ అవుతూ ఉంటారు ఎప్పుడు.
కేతిరెడ్డిని కేటురెడ్డి అంటారు. బయట వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా బయట ప్రాంతాల్లో ఏదో చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ కేటురెడ్డి, ఆ కేటురెడ్డి ఇప్పుడు డీకేటీ రెడ్డి కూడా తయారయ్యాడు. కేతిరెడ్డి కాదు, ఆయన డీకేటీ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు. ఎక్కడ పోయినా ఇదే చెప్తున్నారు. ఏ ప్రాంతం, ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే కబ్జాల పర్వం. సత్యకుమార్ గారు, వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని అంటున్నారు, అది మీకు ప్లస్ అవుతుంది. కానీ మీరు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ హామీలు అంటే వాళ్ళ డిమాండ్లు ఎటువంటివి పరిష్కరిస్తామని వాళ్ళకి హామీ ఇస్తున్నారు? నేను ఆయన వ్యతిరేకత మీద ఆధారపడి పనిచేయట్లేదు. నేను చేస్తున్న పనిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 10 సంవత్సరాలుగా ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి లేదా సంక్షేమ ఫలాలు పేదలకు అందడం కానీ, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పేరుతో అన్ని రంగాలకి, అన్ని వర్గాలకి ఎటువంటి వివక్ష లేకుండా నరేంద్ర మోడీ గారు చేస్తున్న సహాయాన్ని, ఆయన అందిస్తున్న ఒక పాలనని, ఒక జనరంజక పాలన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కేతిరెడ్డిని ఎదుర్కోవడానికి, లేకపోతే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతున్నాయని, ఆ వ్యవస్థను ఎదుర్కోవడానికి మీ దగ్గరున్న ఆయుధాలు ఏంటి? మీ ధైర్యం ఏంటి? ఇంత ఒక బాధ్యత లేని ప్రజాప్రతినిధి ధర్మవరానికి ఉండడం నిజంగా ధర్మవరం ప్రజలు చేసుకున్న దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. వాటిలో అయితే మార్పు తీసుకురావడానికి నేను కృషి చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజల విశ్వాసం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక అభివృద్ధి వైపు, అభివృద్ధికి చిరునామాగా, ఎందుకంటే నాకు ఆ తపన ఉంది, చేయాలని సామర్థ్యం ఉంది. మూడవది అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి కానీ, లేకపోతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కానీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి, ఉపరాష్ట్రపతికి, ఓఎస్డీగా అనేక సంవత్సరాలు పనిచేసిన అనుభవం, అనేక పార్టీలో నాకున్న బాధ్యత దృష్ట్యా జాతీయ కార్యదర్శిగా 3వ ఎన్నికయ్యాను. సో ఈ సందర్భంలో అనేక రాష్ట్రాల్లో పనిచేశాను. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి నేను కో-ఇన్ఛార్జ్గా ఉన్న, అండమాన్ లాంటి రాష్ట్రాలు, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పనిచేస్తున్నాను. జాతీయ రాజకీయాల్లో మీకున్న అనుభవం, అవగాహన ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది? పరిపాలనా అనుభవం కూడా, వీటిని పరిచయాలు, వీటినన్నిటి ఏ పథకం కింద ఏం తీసుకురావాలి. ఇప్పుడు ప్రతి పేదకి ఈ నియోజకవర్గంలో ఇల్లు ఉండేలాగా, అది పట్టణ ప్రాంతమైనా గ్రామీణ ప్రాంతమైనా, ప్రధాన సమస్య నీటి సమస్య. ఈ యువత ఇక్కడ చదువుకున్న గ్రామాల్లో కనుక మీరు చూస్తారు ఇప్పుడు దీంట్లో అడిగితే యువత చెప్తారు, చదువుకున్నాం ఖాళీగా ఉన్నాం, చదువుకున్నాం ఖాళీగా ఉన్నాం. మనం ఎర్రాయిపల్లి వచ్చాము. ఇక్కడ ఎంత ఘనంగా స్వాగతం పలికారో సత్యకుమార్ గారికి చూసాము. మహిళలు హారతులు ఇచ్చి వెల్కమ్ చేశారు. అండ్ ఇక్కడ ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంటింటి ప్రచారానికి వెళ్తారు. సో ఆయనతో పాటు మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వచ్చేయండి. ఏం పెట్టిస్తున్నారండి ఇవాళ? మీకు స్పెషల్ ఉంటుందండి ఇక్కడ. ఓకే, ఒగ్గాని అంటారు. ఒగ్గాని, రాయలసీమ స్పెషల్ ఒగ్గాని బజ్జీ అంటారు. స్పెషల్ ఉంటుంది. సో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారండి. ఎటువంటి విభేదాలు అలా లేకుండా? ఎక్కడ విభేదాలనే మాటే లేదండి. గ్రూప్ రాజకీయాలు ఇలాంటివి ఏమీ లేవు. అభివృద్ధి వైపు వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా అభ్యర్థిగా వచ్చిన సత్యకుమార్ ఆ పని చేయగలడని విశ్వసిస్తున్నారు. అండ్ ఇక్కడ ధర్మవరంలో దశాబ్దాలుగా బీసీ అభ్యర్థి ఎవరు లేకపోవడం ఎలా కలిసి వస్తుందంటారా మీకు? లైక్ ఎలా చూస్తున్నారు ప్రజలు? బీసీలకి ఇవాళ దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సంఖ్యాపరంగా బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా. అయితే ఒక బీసీగా నేను ఎక్కడ పోయి ఓట్లు అడగడం కానీ అలా చేయట్లేదు. బీసీలు ఇవాళ గుర్తిస్తున్నారు దాన్ని. చేసే అవకాశం వచ్చింది, ఎందుకంటే 60% బీసీలు ఉన్నారు ఇక్కడ. సో మా బిడ్డకు అవకాశం వచ్చిందని ఇస్తున్నారు. మిగతా అగ్రవర్ణాల్లో కూడా అభివృద్ధి చేయగలడు. బీసీలేమో మనవాడిగా చూస్తున్నాడు, అరే మా జీవితంలో మార్పు తీసుకురావచ్చని చూస్తున్నాడు. ఆ రకంగా నాతో వాళ్ళు చెప్పడం, మాట్లాడడం ఉంటుంది. బీసీలు అయితే ఆదరిస్తారు, ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. మా బిడ్డగా వాళ్ళు చూస్తున్నారు. మాటల్లో చెప్పాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒక బీసీ బిడ్డగా వాళ్ళు సోదరుడిగా భావిస్తున్నారు ఒకటైతే, రెండో వైపు అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలడు నియోజకవర్గాన్ని అనే ఒక విశ్వాసంతో వాళ్ళ బీజేపీ దీంట్లో చేరుతున్నారు. అంటే ఇంకా చేరికలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి? ప్రతి చోట ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామ సో మహిళల్లో కూడా మంచిగా ఉంది అని అనిపిస్తోందండి. ఎందుకంటే ఫాలోయింగ్ చూస్తున్నాం
చాలా మంది మహిళలు కూడా మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళకి ఏమైనా గట్టి హామీ అట్లా ఏమైనా ఇస్తున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే మేము ఈ శాంతి నెలకొనాలి ఈ ప్రాంతంలో అని చెప్తున్నాం. సత్యకుమార్ గారు ఎలా తెలుసు మీకు? తమ్ముడు చెప్పినాడు, చాలా పవర్ఫుల్ అన్న, మీకు మీరు గెలిపించుకోండి అని మొన్ననే అనంతపురం వెళ్తే మా తమ్ముడు చెప్పాడు మాకు. మీరు ఫిక్స్ అయ్యారా గెలిపిద్దామని? గెలిపేయాలని మేము చాలా మందికి చెప్పుకున్నామా. అవునా? ఏమైనా డిమాండ్స్ ఉన్నాయి, అడుగుతారా ఇప్పుడు నేరుగా? ఏమన్నా అడుగుతాం ఏదైనా కోరిక? ఐ మీన్ లైక్ మాకు ఇంటింటికి కుళాయి వేస్తే బాగుంటుంది. నీళ్ళ సమస్య చాలా ఉంది మాకు. ఈయన తీరుస్తారు. మా తమ్ముడు చెప్పినాడు మాకు. ఓకే, సో ఇంటింటికి కుళాయి ఎట్టండి. ప్రతి సోదరి భావన ఇదే, మొత్తం నియోజకవర్గంలో ఇదే, పట్టణ ప్రాంతాల్లో ఇదే భావన, గ్రామీణ ప్రాంతాల్లో ఇదే. ఇది మేజర్ పంచాయతీ, ఇక్కడ కూడా ఈ పరిస్థితులు నెలకొలు ఉన్నాయి. సో ఇంటింటికి నీరు ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది. నీళ్లు తాగడానికి నీళ్ళకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇది. సో ఖచ్చితంగా మార్పు తెస్తాను. ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నీటి ఇచ్చే నేను ఆ విశ్వాసం అయితే కలిగిస్తున్నాను. ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవైపు డబ్బులు, ఇంకోవైపు పూలహారాలు, హారతులు, చాలా బిజీగా చాలా ఉత్సాహంగా ఈ ప్రచారం అయితే కొనసాగుతోంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు ఏంటి చూద్దాం. రైట్, ఇలాంటి దృశ్యాలు మనకు సిటీల్లో కనిపించవు, ఇట్లా ఊర్లలోకి వచ్చినప్పుడే కనిపిస్తాయి. అరుగు మీద హాయిగా చల్లగా కూర్చున్నారు పెద్ద మనుషులు అందరూ. సో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడ అభ్యర్థి తెలుసా మరా? సత్యకుమార్ గారు, బీజేపీ క్యాడర్. ఆయనకి వేద్దామని ఫిక్స్ అయ్యారైతే? ఆయనకే. మీరు పెద్దయినా ఎవరికి వేద్దామని ఓటు? మాదే బీజేపీ కూటమి, అంతే. సో ఊర్లో ఇంటింటికి ప్రచారానికి ఆయన తిరుగుతూ అందరినీ కలుస్తూ సత్యకుమార్ గారు ఓటు వేయమని అడుగుతూ వెళుతున్నారు. సో వీళ్ళని కలిసి వెళ్ళారు. వీళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుందాం, ఏం చెప్పారు ఏంటి అని. హలో అమ్మా, నమస్తే. మీ పేరు? రజని. సత్యకుమార్ గారు వచ్చి వెళ్ళారు కదా ఇంటికి, వచ్చి ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారు, మీరేం చెప్పారు? గ్యాస్ ఓటు వేయమని చెప్పినాడు. గ్యాస్ ఫ్రీగా 3 ఇస్తామన్నాడు. సభ్యురాలకు ఇంటికి 40 ఏళ్ళు వయసు నుండి 1500 ఇస్తామని చెప్పినాడు కదా. మీరమ్మా? మేము వేస్తాం మేడం. వేసేది ఆయనకి వేసేది. ఏంటి, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గ్రాండ్ వెల్కమ్ వస్తూ ఉంది. ఈ పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. మీరు అన్నారే ఓన్ చేసుకుంటున్నారని, ఆ ఓన్ చేసుకునే క్రమంలో ఆ స్వాగతం పలికిస్తూ ఉంది. ప్రతి ఇంటి ముందర ఆరతులు పలకడం కానీ, దండలు వేయడం కానీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంత బలమైన పార్టీగా లేదు సంస్థాగతంగా ఇక్కడ. కాబట్టి ప్రజల ఆదరణ ఈ రకంగా లభిస్తున్నదంటే వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారనే భావన కల్పిస్తాం. అన్న నమస్తే అన్న, ఆశీర్వదించాలన్నా, సేవ అందించాలన్నా అన్న, ఆశీర్వదించాలన్నా. ఏం చెప్తున్నారండి సత్యకుమార్ గారు? ఏం చెబుతూ వేస్తాం, ఓట్లు వేస్తామంటే. మైనార్టీల్లో కూడా ఆదరణ కనిపిస్తోందండి ఇక్కడ. లైక్ ఇవాళ మైనార్టీలతో కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. దాంతో మైనార్టీ సోదరులు కూడా గమనిస్తున్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ పేరుతో అన్ని వర్గాలకి ఎటువంటి వివక్ష లేకుండా మోడీ గారి ప్రభుత్వం సహాయం చేస్తుందని, అన్ని సంక్షేమ పథకాల లబ్ధి వాళ్ళకి చేరుకుంటూనే మైనార్టీల కోసం ప్రత్యేకంగా నయీ సవేరా, నయీ ఉడాన్, పడవ పరదేశీ, సీకోర్, కమావ్ లాంటి అనేక కార్యక్రమాలు మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్న విషయం ద్వారా వాళ్ళు ఇవాళ మైనార్టీలు ఇంతకుముందు భ్రమల్లో ఏమున్నాయో భ్రమలు తొలగిపోయాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వైపు వాళ్ళు చూస్తున్నారు. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రాష్ట్రంలో వాళ్ళు మద్దతు పలుకుతారు. అమ్మా అక్క నమస్కారం అక్క, సాయం చేయాలక్క. అంతలి హాయ్, ఏం పేరు నాన్న? గోరిందాక పూసుకున్నావా? చెప్పకూడదు, గెలిసల్లా మంది గెలిసల్లా, అప్పుడు అడగల్లా, అంతవరకు అడగకూడదు కూడా. అది
ఆసక్తి ఉంది ఇక్కడ. ఒకసారి వాళ్ళని కూడా టచ్ చేద్దాం మనం, ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటంటే. మీరు కూడా సార్తో పాటు ఉదయం నుండి తిరుగుతూనే ఉన్నారు సత్యకుమార్ గారితో పాటు. ఎలా ఉందండి గ్రౌండ్ లెవెల్లో, ఎలా ఉంది? మీరు మహిళలకు ఏం భరోసా ఇస్తున్నారు, వాళ్ళతో ఎలా మమ్మకమైన? చాలా చాలా అసలు నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి ఆయన పాలనలో దేశమంతా సుభిక్షంగా ఉంటుందనేది జనాల నమ్మకం కూడా, మా నమ్మకం కూడా అదే. ఇప్పుడు మేము సత్యకుమార్ గారిని లోకల్ అని ధర్మవరంలో ఆయన గెలిపించుకుంటాము. భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో తెలియజేస్తాము. కొంతమంది గృహిణులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. అమ్మ ఎవరి కోసం? సత్యకుమార్ అనే కోసం. ఏంటి ఆయన తెలుసా మీకు? తెలుసండి. బీజేపీ ఖచ్చితంగా వేస్తాం మేము. పైన బీజేపీ రావాలా, ధర్మవరానికి సత్యమన్న కావాలి. వెల్కమ్ అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి. వెళ్ళిన ప్రతి చోట పూలు జల్లుతూ, పూలహారాలు వేస్తూ, హారతులు పడుతూ అందరూ మంచి వెల్కమ్ ఇచ్చారు. ఈ ప్లేస్లో అలా మీకు ఫర్గా ఉందా? వెళ్ళిన ప్రతి చోట ఇలాంటి వెల్కమే ఉంటుందా మీకు? ఈ చోట ఫర్రం కాదు అంటే ఇక్కడ బాగుందని ముందు ఇక్కడికి వచ్చారా? లైక్ లేదు, అటువంటిది ఏమి లేదు. ఎందుకంటే ఈ షెడ్యూల్ చాలా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్. ఈ గత నేను పట్టణంలో తిరిగినప్పుడు కానీ, లేదా గత 3 రోజులుగా మండలాల్లో తిరుగుతున్నప్పుడు ప్రతి చోట ఇదే స్పందన ఉంది. సో బీజేపీ ఎంటర్ అయిన తర్వాత టీడీపీకి, జనసేనకి మైనారిటీస్ దూరం అయిపోయారు అన్న ఒక వాదన వినిపిస్తోంది. అది ప్రచారం, అసత్య ప్రచారం. వాస్తవం లేదు ఆ ప్రచారం లేదు. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అని అక్కడ మనం వింటూ ఉంటాం. అదే ప్రచారం కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు దానివల్ల రాజకీయ లబ్ధి పొందింది. మీరు చూస్తున్నారు గత 30 సంవత్సరాలుగా ఖచ్చితంగా చేస్తున్నాం. ఎందుకు చేయట్లేదు? మైనార్టీలు మేము ప్రత్యేకంగా చూడట్లేదు, మైనార్టీ వర్గాన్ని ప్రత్యేకంగా చూడట్లేదు. వాళ్ళది మతం, ఇది ఒక జీవన విధానం, వాళ్ళ ఆచరణ పద్ధతులు వేరేగా ఉంటాయి, అంతేగాని పూజించే విధానం వేరేగా ఉంటుంది. బట్ వాళ్ళందరూ కూడా భారతీయులు అని, ఈ దేశంలో భాగమని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మా నాయకుడు అదేవిధంగా పదే పదే చెప్తున్నారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వీళ్ళు రాజకీయ లబ్ధి పొందడం కోసం కొన్ని మతోన్మాద శక్తుల్ని రెచ్చగొడుతూ, మత విద్వేషాలను పెంచుకుంటూ లబ్ధి పొందారు. వెంకయ్యనాయుడు గారి సలహాలు, సూచనలు ఏమైనా తీసుకున్నారా? అంటే ఇక్కడ టికెట్ వచ్చిన తర్వాత ఆయన ఏమైనా కలిసారా? ఆశీర్వాదం తీసుకున్నాను. అయితే ప్రజలకు మీరు ఆశీర్వదించండి, మీరు రుణం తీర్చుకుంటా అని చెప్పి వెళ్తున్నారు. ఏం రుణం తీర్చుకుంటారు, ఎట్లా తీర్చుకుంటారండి? నేను చెప్తున్నది అభివృద్ధి. రుణం తీర్చుకుంటానంటే ఒకటి అభివృద్ధి. మంచినీటి సమస్యలు ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళినప్పుడు అడిగారు. అదే రుణం తీర్చుకోవడం అంటే ప్రతి వర్గానికి రుణం తీర్చుకుంటాను. అందుకని ఆశీర్వదించండి, ధర్మవరం ప్రజలు కోరుతున్నాను నేను ఒకటి, ఆశీర్వదించండి, మీరు రుణం తీర్చుకుంటాను. సత్యకుమార్ గారితో జాయిన్ అవుతున్నారు పరిటాల శ్రీరామ్, మనం చూడొచ్చు. సో వారితో మాట్లాడదాం. హలో అండి శ్రీరామ్ గారు. హలో. ఎలా ఉందండి ప్రజల్లో? మీరు ఒక వైపు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు, ఈయన ఒక వైపు నుంచి వస్తున్నారు, మధ్యలో ఇప్పుడు ఇక్కడ కలిసారు. అద్భుతంగా ఉందమ్మా. ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో ఒక కొత్త ఉత్సాహం అనేది కనపడుతుంది ప్రజలందరిలోనూ. మరి దాంతోపాటు ప్రజలందరిలో ఒక నమ్మకం అనేది, అంటే సత్య గారు వచ్చారంటే ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారు, అభివృద్ధి పదంలో నడిపించడంలో సత్య గారు ఖచ్చితంగా అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నారు అనేది ప్రజలు నమ్ముతున్నారు ఈరోజు. అన్నిటికంటే ముఖ్యంగా బీసీలు మా సోదరుడు, మా పిల్లోడు, మా ఇంట్లో వ్యక్తి మా దగ్గర వరకు వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ నియోజకవర్గంలోకి అవకాశం వచ్చింది. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఆ బీసీ బిడ్డ ద్వారా మనం అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో అది మొదలైంది. అండ్ అంతే యాక్టివ్గానే ఈరోజు అందరూ పాల్గొంటున్నారు. ప్రచారంలో ఆయనతో పాటు మేము తిరుగుతున్నాం ఉదయం నుండి. సో ఎక్కడ చూడు ఆయనకి ఘన స్వాగతం వస్తుంది. టీడీపీ కార్యకర్తలు కూడా చాలా భారీగా పాల్గొంటున్నారండి. సో మీరు వాళ్ళకి ఎలాంటి నమ్మకాన్ని కలిగించారు? ఎందుకంటే 4 సంవత్సరాల నుండి మీరు దగ్గరగా ఉన్నారు ప్రజలకి. మీరు అఫ్కోర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు, టికెట్ మీకు రాలేదు. సో మీరు కన్విన్స్ అయ్యి ప్రజల్ని ఎలా కన్విన్స్ చేశారు? నియోజకవర్గ అభివృద్ధి కోసము, ఈ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసమే మేము ఎవరైనా సరే పాటుపడేది. ఈరోజు నేను నమ్ముతున్నా, ఈరోజు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం సత్య గారి ద్వారా. సో మీరిద్దరూ కలిసారు కాబట్టి ఇంకా తిరుగులేదంటారు, అంతేనా? నాకంటే ఇక్కడ మీరు ఇంతసేపు మాట్లాడారు,
పరిటాల శ్రీరామ్ గారికి వయసుకు మించిన పరిణితి ఉంది. ఆ పరిణితి ఎలా వచ్చిందంటే తను పడిన కష్టాలు, బాధలు, చూసిన ప్రపంచం ఇవన్నీ అతనికి ఆ పరిణితినిచ్చాయి. కానీ ఒరిజినల్ క్యారెక్టర్ మాత్రం అది ఎప్పుడూ ఉంటుంది. అయితే దాని సమయానుబద్ధంగా పరిస్థితులను బట్టి ఆ క్యారెక్టర్ బయటకొస్తుంది. కానీ పబ్లిక్తో వ్యవహరిస్తున్నప్పుడు చాలా పరిణితితో వ్యవహరించడం, వారి సమస్యల పట్ల అవగాహన పెంచుకోవడం, ప్రతి చిన్న విషయాన్ని అంటే చేనేత సమస్యల మీద ఆ చేనేతలు కూడా చెప్పలేని విధంగా వివరించడం జరిగింది. సో ఇద్దరం కలవడం అనేది ఆయన ముందు నుంచి చేస్తున్నారు. ఒక బేస్ ఏర్పాటు చేశారు, ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. ఆ ప్లాట్ఫామ్ మీద నేను వచ్చాను. అయితే విశ్వాసం ఎలా కల్పిస్తున్నాం అంటే పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ధర్మవరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆ తపన, సామర్థ్యం, అవకాశం మనకు ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. దానివల్ల స్వాగతం ప్రజలు పలుకుతున్నాయి. ముందు మీకు ఉదయం చెప్పిన కూడా చెప్పారు, ముందే ప్రిపేర్ చేసి పెట్టున్నారని. గ్రౌండ్ ప్రిపేర్ చేశారు, మనుషుల్ని ప్రిపేర్ చేసి పెట్టున్నారు, మనస్తత్వాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టున్నారు. దానికి అనుగుణంగా గ్రీన్ కార్పెట్, ఇట్స్ గ్రీన్ కార్పెట్. బట్ గ్రీన్ మంచిది ఎప్పటికి కూడా. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Brought to you by VGuard.